భక్తి జ్ఞాన సంపన్నులారా, మనము ఈరోజు అష్టవినాయకుల గురించి తెలుసుకుందాము. అయితే ఈ అష్టవినాయక స్వామి టెంపుల్స్ మనకు పూనా, మహారాష్ట్రలోని పూనా జిల్లాలో మరియు రంజన్గాం జిల్లాలో ఉన్నాయి. ఈ అష్టవినాయక మందిరాలు మానవులచే చెక్కబడని మూర్తులు. ఇవన్నీ కూడా స్వయంభూ శక్తివంతమైనటువంటి వినాయక స్వామి విగ్రహాలు. అందులో భారతదేశంలోని మహారాష్ట్రలో పూణే నగరం చుట్టూ కేంద్రీకృతమైనటువంటి ఈ 8 హిందూ ఆలయాలు తీర్థయాత్రను సూచిస్తుంది. ఆ సమీపంలోని చుట్టుపక్కల భక్తులు మరియు భారతదేశం నుండి అనేక మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి ఈ 8 గణేశుడి ఆలయాలు దర్శిస్తారు. అష్టవినాయక యాత్రను పూర్తి చేయడానికి సుమారు 2 రోజులు పూర్తి లేదా 3 రోజులు ఈ యాత్రలను కవర్ చేయవచ్చు. ఈ ఆలయాల్లో శ్రీ వినాయక స్వామి ఆలయము మద్ 80 కిలోమీటర్ల దూరంలో పూణే నుండి ఉంటుంది. ఖండాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో శ్రీ వినాయక స్వామి మందిరం. 2 రంజన్గాం. ఇది రంజన్గాం 53 కిలోమీటర్లు పూణే నుండి ఉంటుంది. మహాగణపతి. తర్వాత శ్రీ విఘ్నేశ్వర్ విఘ్నహర్త అని ఓజార్లో ఉంటుంది. ఓజార్ 19 కిలోమీటర్లు. శనినేరి సుమారు పూణే నుంచి 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 4 శ్రీ సిద్ధి వినాయక సిద్ధిటెక్ 100 కిలోమీటర్లు పూణే నుండి అహ్మద్నగర్ జిల్లాలో ఉంటుంది. తర్వాత చింతామణి వినాయక. ఇది తేవూర్ 25 కిలోమీటర్లు పూణే నుండి ఉంటుంది. ఇది శక్తివంతమైనటువంటి దేవాలయమే. తర్వాత 6 శ్రీ భల్లేశ్వర్. ఇది పాలి అనేటువంటి ఒక గ్రామం 111 కిలోమీటర్లు పూణే నుంచి ఉంటుంది. ఇక్కడ కూడా భల్లారేశ్వర్ అనేటువంటి ఒక గణపతి చాలా ప్రసిద్ధ క్షేత్రం. తర్వాత మోరేశ్వర్ మోరేగాం. ఇది పూణే నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరాహా నది తీరం దీని సమీపంలో ఉంటుంది. ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి గణపతి. తర్వాత శ్రీ గిరిజాత్మక గణేష్. అంటే ఇది లేనియాద్రి 75 కిలోమీటర్లు పూణే నుండి ఉంటుంది. ఈ అష్టవినాయకులతో పాటు ప్రాగ్జ్యోతిషాపురమైనటువంటి గౌహతి అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర నదీ తీరం నందు పాండు అనే గ్రామంలో పంచపాండవుల చేత ఒక 5 గణేష విగ్రహాలు కూడా స్థాపన చేయడం జరిగింది. అవి కూడా చాలా శక్తివంతమైనటువంటి గణేష విగ్రహాలు. అయితే ప్రధానంగా ఈ అష్టవినాయక టెంపుల్స్ మన మహారాష్ట్రలోని పూణే, రంజన్గాం జిల్లాలో 8 వినాయక స్వామి దేవాలయాలు కలవు. సందర్శించిన సకల కార్య సిద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత విద్య, అనుకూల్యత, సమస్త సంకటాల నివారణ చేసే మహాగణపతికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రాలు ఇవి. స్వయంభూ క్షేత్రాలు. ఈ పూణే నగరం చుట్టూ ఉన్నటువంటి ఆలయాలను సందర్శించడం, పూర్వకాలంలో ఋషులు మునులు దేవతలచే పూజలు అందుకున్నటువంటి మహా వినాయక స్వామి దేవాలయాలు ఈ అష్టవినాయకుళ్ళు. ప్రతి భారతీయుడు కూడా సందర్శించి మన హిందుత్వాన్ని, హైందవత్వాన్ని
పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతూ మన కార్యాలన్నిటివి కూడా నెరవేర్చుకోవడానికి దర్శించే అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా సందర్శన చేస్తూ ఉంటారు. హరి ఓం స్వస్తి.